వేతన పెంపుకై నోయిడా కార్మికుల పోరాటానికి నంద్యాలలో సిఐటియు నేతలు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు పట్టణంలో నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జాతీయ రహదారి 24 పైన కార్మికులను ప్రభుత్వం నిర్బంధం చేయడం దారుణమైన చర్యలన్నారు. యూపీలోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని అన్నారు. రోజుకు 12 గంటలు పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా వారిని అణచివేతకు గురి చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకువచ్చిన లేబర్ కోడ్ బిల్లులను ఈ ప్రాంతంలో అమలు చేస్తున్నారని, ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిస్థితి కొనసాగిస్తే పోరాటాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు, కార్మికులు పాల్గొన్నారు. ఏప్రిల్ 13వ తేదీ జాతీయ రహదారి 24 మీద నోయిడా పారిశ్రామిక కార్మికులు లక్షలాది మంది దిగ్బంధం చేయడం జరిగింది. వీరు జనవరి నుంచి యూపీ ప్రభుత్వానికి మొత్తుకున్న ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీస వేతనాలు అతి తక్కువ దేశంలో ఎక్కడన్నా చెల్లిస్తున్నారంటే ఉత్తరప్రదేశ్లో అత్యంత ఆధునికమైనటువంటి పారిశ్రామిక ప్రాంతంలో అతి తక్కువ నెలకు 11,000 మాత్రమే జీతాలు చెల్లిస్తున్నారు. ఆ పక్కనే ఉన్నటువంటి హర్యానాలో నేషనల్ హైవేకి రెండో వైపున గతంలో 14,000 ఉన్నది, ఇప్పుడు 19,000 చేయడం జరిగింది. దీని తర్వాత కూడా యూపీ ప్రభుత్వం ఏం మార్చలేదు. అలాగే ఆదివారం సెలవులు ఉండవు, ఆదివారం పని చేస్తే ఓటీ ఉండదు, రోజుకు 12 గంటల పని, ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ ఉండదు, బోనస్ ఉండదు. ఏ హక్కులు లేకుండా కార్మికులు అణచడానికి లేబర్ కోడ్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని నోయిడాలో అమలు చేస్తున్నారు. నోయిడా, గ్రేటర్ నోయిడాతో సహా ఆ ప్రాంతం నేషనల్ కారిడార్ రీజియన్ మొత్తం అంతా కూడా కార్మికులు స్తంభింపజేశారు. ఇదే రకమైనటువంటి పద్ధతి గతంలో కూడా హర్యానాలో చేసిన తర్వాతే జీతాలు అనేటువంటి పెరిగాయి. ఎల్ఎన్టీలో 30,000 మంది కార్మికులు సమ్మె చేశారు. దాని తర్వాత హర్యానాలో జీతాలు పెరిగాయి. ఈరోజు బీహార్, అలాగే రాజస్థాన్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా కార్మిక వర్గం, పారిశ్రామిక ప్రాంతం అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున తిరుగుబాట్లు అనేటువంటి చేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాబోయే కాలంలో ఇదే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. మేము జీతాలు పెంచాం, 10 గంటల నుంచి 12 గంటలు పని కాలాన్ని పెంచుతాం, అట్లాగే ఆదివారాలు సెలవు లేకుండా పని చేయిస్తాం, పర్మనెంట్ చెయ్యం అని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రగల్భాలు పలుకుతా ఉంది, మొండిగా వ్యవహరిస్తా ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే రకమైనటువంటి పద్ధతి రాబోయే కాలంలో జరగబోతా ఉంది. రేపటి నుంచి నంద్యాలలో జరగబోయేటువంటి సిఐటియు రాష్ట్ర మహాసభల్లో కూడా పారిశ్రామిక ప్రాంతాలు యావత్ కార్మిక వర్గాన్ని కూడా కదిలించి ఐక్య పోరాటాలు తీసుకెళ్లాలో కూడా మేము చర్చించబోతా ఉన్నాం. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగావ్లో పారిశ్రామిక కార్మికులు చేస్తున్న సమ్మెకి సిఐటియు ఏపీ కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తోంది. వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటే అక్కడి బీజేపీ ప్రభుత్వం కార్మికుల మీద కేసులు బెనాయించి ఇళ్లకొచ్చి దొరికిన వాళ్ళు దొరికినట్టు అరెస్ట్ చేయడానికి ఖండిస్తోంది. ఇప్పటికైనా యూపీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు చెల్లించాలని, పెంచిన పని గంటలు తగ్గించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నంద్యాలలో సిఐటియు రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో రాబోయే కాలంలో పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల మీద చర్చిస్తాం. రాష్ట్రంలో ఉన్న కార్మికులందరినీ కూడా ఐక్యపరిచి పోరాటాలకు సంసిద్ధం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కార్మిక వర్గం పోరాటాలు కూడా అంతే ఉవ్వెత్తున లేచేటటువంటి పద్ధతికి ఈ రోజు బీజేపీ తెరదీస్తా ఉంది. తన పద్ధతుల్ని విరమించుకోకపోతే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమవుతారు. ఇప్పటికే అనేక సమ్మెలు చేస్తా ఉన్నారు. ఆ సమ్మెలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. లేబర్ కోడ్లు అమలు చేసి యాజమాన్యానికి, కార్మిక వర్గాన్ని బానిసలుగా యాజమాన్యానికి మార్చాలని చూస్తుంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఏళ్ల తరబడి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులని కాలరాసి ఒకవైపునేమో ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని అడిగితే వాళ్ళ మీద దాడి చేస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజలందరూ, కార్మిక వర్గం అంతా చూస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అదే పద్ధతి వ్యవహరిస్తా ఉంది. మొండిగా వ్యవహరిస్తగా ఉంది. మొండిగా వ్యవహరించినటువంటి పాలక వర్గానికి
ఈ ప్రజలు సరైనటువంటి బుద్ధి చెప్తారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎలా వ్యవహరిస్తా ఉందో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తా ఉంది. దీన్ని మొత్తం కార్మిక వర్గం ప్రజానికం చూస్తా ఉన్నారు. ఇప్పటికైనా కార్మిక వర్గ వ్యతిరేక చర్యల్ని విడనాడేటటువంటి పని చేయకపోతే తగిన మూల్యం కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లించక తప్పదని హెచ్చరిక చేస్తా ఉన్నాం.